ನಮಸ್ತೆ ಭಾರತ್ ಇತಿಹಾಸ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ಗೆ ನಿಮಗೆಲ್ಲರಿಗೂ ಆಧಾರದ ಸ್ವಾಗತ. ನಾನು ನಿಮ್ಮ ವೆಂಕಟ್. ವೀಕ್ಷಕರೇ, ಇಂದಿನ ವಿಷಯ ಜೈ ಭೀಮ್. ಜೈ ಭೀಮ್ ಅಂದರೆ ಅರ್ಥ ಏನು ಅಂತ ಒಬ್ಬ ಜರ್ನಲಿಸ್ಟ್ ಆಂಕರ್ ಒಬ್ಬ ಅಂಬೇಡ್ಕರಿಸ್ಟ್ ಕೇಳ್ತಾನೆ. ಆ ಅಂಬೇಡ್ಕರಿಸ್ಟ್ ಯಾರಂದರೆ ರೇಂಜರ್ಲ ರಾಜೇಶ್ ಅಂತೇಳಿ. ಇವನು ಆಂಧ್ರದಲ್ಲಿ ಇರ್ತಾನೆ. ಇವನು ಅಂಬೇಡ್ಕರಿಸ್ಟ್ ಹಾಗೂ ಹಿಂದೂ ದೇವಿ ದೇವತೆಗಳನ್ನು ಅವಮಾನ ಮಾಡಿದ್ದಾನೆ. ಸೊ ಜೈ ಭೀಮ್ ಅಂದರೆ ಅರ್ಥ ಏನು ಅಂತ ಕೇಳಿದ ಆಂಕರ್ಗೆ ಕೊಡುವ ಪ್ರಶ್ನೆ ಏನೆಂದರೆ, ಜೈ ಭೀಮ್ ಅಂದರೆ ಜ್ಞಾನ ವಿಜ್ಞಾನ ಎಂದು ಅರ್ಥ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ಇದರ ಬಗ್ಗೆ ನಮ್ಮ ದಲಿತ ಸೇನಾ ರಾಷ್ಟ್ರೀಯ ಅಧ್ಯಕ್ಷರಾದ ಅಮರ ಪ್ರಸಾದ್ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಇವರು ಇದರ ಬಗ್ಗೆ ಒಂದು ವಿಡಿಯೋ ಮಾಡಿದ್ದಾರೆ. ಅವರು ನನಗೆ ಇದನ್ನು ಅವರಿಗೆ ಕನ್ನಡ ಹಿಂದಿ ಬರೋದಿಲ್ಲ, ಆದ್ದರಿಂದ ನನಗೆ ಫೋನ್ ಮಾಡಿ ಹೇಳಿದ್ದಾರೆ ಇದನ್ನು ಕನ್ನಡದಲ್ಲಿ ಹಾಗೂ ಹಿಂದಿಯಲ್ಲಿ ವಿಡಿಯೋ ಮಾಡಿ ಬಿಡು ಯೂಟ್ಯೂಬ್ನಲ್ಲಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಆದ್ದರಿಂದ ಇದು ಕನ್ನಡದಲ್ಲಿ ನಿಮಗೆ ಈ ತೆಲುಗು ಯಾರಿಗೆ ಅರ್ಥ ಆಗಲ್ಲ ಅವರಿಗೆ ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳಲು ಪ್ರಯತ್ನಿಸುತ್ತೇನೆ. ನೋಡಿ, ವಿಡಿಯೋದಲ್ಲಿ ముందు ನೋಡೋಣ. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. భీమరావు అని పేరు ఎందుకు పెట్టిండు వాళ్ళ నాన్న? నేను ఇంతకుముందు చెప్పిన కదా, పాలీ భాషలో భీమ్ అంటే జ్ఞానం అని అర్థం. యాంకర్ ఇప్పుడు ఒక ప్రశ్న అడిగిండు. అంబేద్కర్కి భీమరావు అని పేరు ఎందుకు పెట్టిండు అని. అంబేద్కర్ పేరు భీమ్ ఒకటే, భీమరావు అనే కాదు, భీమరావు రామ్జీ. అంబేద్కర్ పూర్తి పేరు భీమరావు రామ్జీ. మహాభారతం నుంచి భీముడి పేరు, రామాయణం నుంచి రాముడి పేరు కలిసే విధంగా పెట్టిన పేరు భీమరావు రామ్జీ. ఈ పేరు ఎందుకు పెట్టాడు అని చెప్తే వీడేం చెప్తుందంటే, ఈ మట్టి బుర్రవాడు ఏం చెప్తుందంటే, పాలీ భాషలో భీమ్ అంటే జ్ఞానము అని అర్థము, అందుకే భీమ్ అని పెట్టిండు అని చెప్తున్నాడు. మరి రామ్జీ అని ఎందుకు పేరు పెట్టిండ్రా? పాలీ భాషలో రామ్జీకి అర్థం ఏంట్రా అంటే ఇక్కడ మాత్రం రామ్జీ అనేది తీసుకోడు అనమాట, ఓన్లీ భీమే తీసుకుంటాడు అనమాట. అంటే పాలీ భాషలో భీమ్ అనే దానికి ఒక జ్ఞానము, జ్ఞానవంతుడు. జై భీమ్ అంటే జై జ్ఞానము, జై విజ్ఞానము అని అర్థము అని చెప్పేసి వీళ్ళందరూ ఒక రాంగ్ ప్రచారం చేస్తుంటారు వీళ్ళు. మరి నిజంగా పాలీ భాషలో భీమ్ అంటే జ్ఞానము అని అర్థం ఉందా? నేనేం ఊరుకోను కదా. నేనేం చేశానంటే పాలీ భాష డిక్షనరీని డౌన్లోడ్ చేశా. పాలీ భాష డిక్షనరీని డౌన్లోడ్ చేసి భీమ్ అనే పదం యొక్క మీనింగ్ ఏందని మొత్తం వెతికిన. అందులో వెతికితే నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే, నమ్మకండి, నేను దేన్ని వదిలిపెట్టా, వీళ్ళు చెప్పే ప్రతి మాట అబద్ధం. వీళ్ళ నోట్లకి వెళ్ళి ఒక అంబేద్కర్ గురించి ఒక మాట చెప్పారు అంటే అది ఫేకే ఉంటుంది తప్ప నిజం ఉండదు. బొక్క గురించుకోండి. ఒక అంబేద్కర్ గురించి ఒక విషయం చెప్పాడంటే వాడు చెప్పేది ఫేకే. ఎందుకంటే అంబేద్కరిస్టులకు ఒక రోగం ఉంది, ఒక శాపం ఉంది. ఏంటంటే నిజం మాట్లాడితే వాళ్ళ తల 1000 వక్కల ఊరుగాక అని ఒక శాపం ఉంది. సో ఏ అంబేద్కరిస్ట్ కూడా నిజాలు మాట్లాడాడు. మరి భీమ్ అంటే పాలీ భాషలో అర్థము జ్ఞానము అని ఉందా? ఒకసారి మనము పాలీ భాషలో నేను మొత్తం చెక్ చేస్తే నాకు పాలీ భాషలో వచ్చిన అర్థాలు ఏంటో ఇప్పుడు నేను చెప్తాను మీకు. చూడండి, పాలీ భాషలో భీమ్ అనే అర్థం ఏంటంటే 4 పదాలు ఉన్నాయి. ఆ 4 అర్థాలు ఏంటో ఒకసారి చెప్తున్నాను. నంబర్ 1 డ్రెడ్ఫుల్. దీని అర్థం తెలుగులో ఏంటంటే భయంకరమైన. ఇంకోటి రెండో అర్థం హారెబుల్, అంటే దాని తెలుగులో అర్థము భయంకరమైన. 3వ పదము క్రూరమైన. ఔఫుల్ 4వ పదం భయంకరం. ఒరే రాజేశ, భీమ్ అంటే పాలీ భాషలో జ్ఞానము అని ఎక్కడ ఉందిరా? మొత్తం డిక్షనరీ కనబడలేదు నాకు. అంబేద్కరిస్టులారా, మీరందరికీ నేను ఈ వీడియో ద్వారా మీ అందరికి ఒక ఛాలెంజ్. నిజంగా భీమ్ అంటే, జై భీమ్ అంటే
విజ్ఞానం వర్ధిల్లాలి, విజ్ఞానం జై భీమ్, భీమ్ అంటే విజ్ఞానము అనే అర్థాన్ని మీరు పాలీ భాషలో చూపిస్తే మీకు ₹1,00,000 నేను బహుమతికి ఇస్తా. 1,00,000 నగదుగా ఇస్తా, క్యాష్ రూపంలో ఇస్తా. ఇలా ఛాలెంజ్ చేయగానే కొంతమంది తప్పించుకోవడానికి ఒక మాట అంటారు, ఏం తెలుసా? ఆ బొక్కలో 1,00,000 నువ్వు విత్తే మేము తీసుకోవాలన్నా, నీకు చెప్పాలన్నా, చెప్పి నువ్వు ఇస్తే మేము తీసుకోవాలన్నా అంటారు. ఇక్కడ తప్పించుకొని పారిపోవాలి కాబట్టి వాడు ఏదో ఒక రూట్ వెతుక్కుంటాడు వాడు. సో నేను వాడు తప్పించుకొని పారిపోకుండడానికి వాడిని ఇంకొక కట్టడి చేస్తే ఏంటంటే, అరే మీరు అర్థం చెప్తే నా 1,00,000 మీరు తీసుకోకండి, నేను ఇచ్చే 1,00,000 మీరు తీసుకోకండి, కానీ మీ ఊర్లో మీ గ్రామంలో కటిక పేదరికంతో బాధపడుతున్న ఎవరన్నా ఒక దళిత సామాజిక కుటుంబం ఉంటుంది కదా, ఎస్సీ కుటుంబము ఉంటుంది కదా, ఆ కుటుంబం అడ్రస్ ఇవి నాకు. నువ్వేం చేయాలంటే పాలీ భాషలో జై భీమ్ అంటే జ్ఞానము, భీమ్ అంటే జ్ఞానము అని చెప్పేసి నాకు ఆధారాన్ని ఒక వీడియో రూపంలో చూయించి ఆ కటిక పేదవాని ఎస్సీ వర్గంలో ఉన్న కటిక పేదవాడిని, మీ ఊర్లో ఉన్న పేదవాడిని అడ్రస్ ఇస్తే అతనికి నేను స్వయంగా వెళ్ళి ₹1,00,000 ఇస్తా. నీ వల్ల ఒక కుటుంబం బాగుపడుతుంది. దమ్ముందా చెప్పి ఇప్పుడు బిడ్డ, ఇప్పుడు నేను ఇక్కడ ప్యాక్ చేసేసాను. నేను పారిపోకుండా ఉండడానికి నేను ఈ విధంగా ప్యాక్ చేస్తున్నా. లేకుంటే మీ తెలివితేటలు నాకు తెలుసు రోయ్, మీ అచ్చొచ్చిన ఆంబోతు తెలివితేటలు నాకు తెలుసు. కాబట్టి పాలీ భాషలో భీమ్ అంటే జ్ఞానము అనే పదాన్ని వీడియో రూపంలో నాకు చూపించండి. రేపు ఈ వీడియో నాది యూట్యూబ్లో వస్తుంది. రేపు గురువారం, శుక్ర, శని, ఆదివారం లోపల నాకు మీ అంబేద్కరిస్ట్, ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న అంబేద్కరిస్ట్ నుంచి నాకు రిప్లై రావాలా. నా మొబైల్కి పంపించండి రే, పంపించి నాకు ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. వాట్సాప్లో లింక్ పెట్టి ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. మెసేజ్ ఏమని, నీకు పంపించాను చూసుకో అని, అది కూడా పెట్టండి. లేదా నాకు ఫోన్ చేసి చెప్పండి. ఓకే, అంత దరిద్రులరా మీరు. నోరు తెరిస్తే అబద్ధం. భీమ్ అంటే జ్ఞానం అని పాలీ భాషలో ఉందా? ఏడుందిరా? దరిద్రులు ఒక్క ప్రతిదీ అబద్ధమేనరా. నోరు తెరిస్తే అబద్ధం. అంబేద్కరిజం అంటే అబద్ధం, అంబేద్కరిస్టులు అంటే అబద్ధం అయిపోయారు మీరు. దారుణంగా తయారైపోయారు. ವೀಕ್ಷಕರೇ, ಈಗೊಂದು ವಿಡಿಯೋ ನೋಡಿದಿರಲ್ಲ. ಈ ವಿಡಿಯೋದಲ್ಲಿ ಒಬ್ಬ ಆಂಕರ್ ರಾಜೇಶ್ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಭೀಮ್ರಾವ್ ಅಂತ ಅವ್ರ ತಂದೆ ತಾಯಿ ಹೆಸರು ಯಾಕೆ ಇಟ್ಟಿದ್ದಾರೆ ಅಂತ ಕೇಳಿದ್ರೆ, ಭೀಮ್ ಅಂದ್ರೆ ಜ್ಞಾನ ವಿಜ್ಞಾನ ಅಂತ ಪಾಲಿ ಭಾಷೆಯಲ್ಲಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಈ ಅಂಬೇಡ್ಕರಿಸ್ಟ್. ಮತ್ತೆ ಭೀಮ್ರಾವ್ ಒಂದೇ ಹೆಸರನ್ನ ಅಂಬೇಡ್ಕರ್ಗೆ ಭೀಮ್ರಾವ್ ರಾಮ್ಜಿ ಅಂತ ಅವ್ರ ತಂದೆ ಇಷ್ಟ ಹೆಸರು. ಭೀಮ್ ಅಷ್ಟೇ ತಗೊಂತಾನೆ ಅವನು, ರಾಮ್ಜಿ ಅಂದ್ರೆ ಕೇಳಂಗಿಲ್ಲ ಅವನು, ಅದ್ರ ಬಗ್ಗೆ ಮಾತಾಡಂಗಿಲ್ಲ. ಭೀಮ್ ಅಂದ್ರೆ ಜ್ಞಾನ, ಪಾಲಿ ಭಾಷೆಯಲ್ಲಿ ಜ್ಞಾನ ಎಂದು ಹೇಳ್ತಿದ್ದಾನೆ. ರಾಮ್ಜಿ ಅವಸರ ಈ ಅಂಬೇಡ್ಕರಿಸ್ಟ್ಗಳೆಲ್ಲ ಅಷ್ಟೇ, ಬರೀ ಹೇಳೋದೆಲ್ಲ ಬರೀ ಸುಳ್ಳು. ರಾಜೇಶ, ಒಂದು ಸಲನ ನಿಜವಾದ ಮಾತು ಮಾತಾಡು. ವೀಕ್ಷಕರೇ, ಈ ಅಂಬೇಡ್ಕರಿಸ್ಟ್ಗಳು ಬರೇ ಸುಳ್ಳನ್ನು ಹೇಳ್ತಾರೆ. ಅಂಬೇಡ್ಕರಿಸ್ಟ್ಗಳು ಅಂಬೇಡ್ಕರ್ ಬಗ್ಗೆ ಯಾವುದೇ ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾ ಇದ್ದೀರಂದ್ರೆ ಅದು ಫೇಕು, ಸುಳ್ಳು ಅಂತ ಅರ್ಥ. ಈಗ ನಾನು ಈ ಪಾಲಿ ಭಾಷೆಯನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿದ್ದೇನೆ ಪಾಲಿ ಭಾಷೆ ಡಿಕ್ಷನರಿ ಗೂಗಲಿಂದ ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ ಭೀಮ್ ಎಂಬ ಪದಕ್ಕೆ ಅರ್ಥ ಹುಡುಕಿದ್ದೇನೆ. ನನಗೆ ಈ 4 ಅರ್ಥಗಳು ಸಿಕ್ಕಿವೆ. 4 ಅರ್ಥಗಳು ನಿಮ್ಗೆ ಹೇಳ್ತೇನೆ. ಒಂದು, ಡೇಟ್ಫುಲ್ ಅಂದ್ರೆ ಭಯಂಕರವಾದ. ಎರಡನೇದು, ಹರೇಬಲ್ ಅಂದ್ರೆ ಭಯಂಕರವಾದ. ಇನ್ನೊಂದು, ಮೂರನೇದು, ಕ್ರೂರಲ್ ಅಂದ್ರೆ ಕ್ರೂರವಾದ. ಇನ್ನೊಂದು ಹರೇಬಲ್ ಅಂತೇಳಿ, ಅದನ್ನು ಭಯಂಕರ. ರಾಜೇಶ, ಈ ಪಾಲಿ ಭಾಷೆಯಲ್ಲಿ ಭೀಮ್ ಅಂದ್ರೆ ಜ್ಞಾನ ಅಂತ ಅರ್ಥ ಎಲ್ಲಿ ಅದು ತೋರ್ಸು ನನಗ. ಭೀಮ್ರಾವ್, ಈ ರಾಜೇಶ್ ಹಾಗೂ ಅಂಬೇಡ್ಕರಿಸ್ಟ್ಗಳಿಗೆ ನಾವೊಂದು ಚಾಲೆಂಜ್ ಕೊಡ್ತೀನಿ ಇವತ್ತು. ಭೀಮ್ ಅಂದ್ರೆ ಪಾಲಿ ಭಾಷೆಯಲ್ಲಿ ಜ್ಞಾನ ವಿಜ್ಞಾನ ಅಂತ ನೀವು ತೋರಿಸಿದರೆ ನಿಮಗೆ ನಾನು ₹1,00,000 ನಗದು ಬಹುಮಾನ ಕೊಡುತ್ತೇನೆ. ಇದು ಸತ್ಯ.
ಇವರು ಈ ಷರತ್ತು ಹಾಕಿದಾಗ ಇವರು ತಪ್ಪಿಸ್ಕೊಳ್ಳಲು ಹೋಗಿ ನಿನಗೆ ದೊಡ್ಡ ಪ್ರಶ್ನೆ ಕೇಳ್ತೀನಿ, ನಾವು ನಿಮ್ಗೆ ಆನ್ಸರ್ ಹೇಳ್ಬೇಕನ್ನ, ನಿನ್ ₹1,00,000 ಯಾರಿಗೆ ಬೇಕು, ನಮ್ಗೆ ಬೇಕಾಗಿಲ್ಲ ಅಂತ ಅಂತೂ ತಪ್ಪಿಸ್ಕೊಳ್ಳುವ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾರೆ. ಸೊ ಇವರಿಗೆ ಒಂದು ಅಡ್ಡಗಾಲಿಟ್ಟು ತೋರಿಸ್ತೀನಿ. ಇವರಿಗೆ ಅಂಬೇಡ್ಕರ್ಗಳೇ, ಭಾರತ ದೇಶದ ಅಂಬೇಡ್ಕರ್ಗಳೇ, ಎಷ್ಟು ಜನ ಇರಿ ನೀವು, ಅಂಬೇಡ್ಕರ್ಗಳು ಯಾರಾದರೂ ಸರಿ ಈ ಭೀಮ್ ಎಂಬ ಪದಕ್ಕೆ ಪಾಲಿ ಭಾಷೆಯಲ್ಲಿ ಜ್ಞಾನ ಅಥವಾ ವಿಜ್ಞಾನ ಅಂತ ನೀವು ತೋರಿಸಿದರೆ ₹1,00,000 ನೀವು ತಗೋಬೇಡ್ರಿ. ಆದ್ರೆ ಈ ದೇಶದಲ್ಲಿ ಎಸ್ ಸಿಗಳು, ದಲಿತರು, ಬಹಳಷ್ಟು ಬಡವರು ಇದ್ದಾರಲ್ಲ, ಆ ಬಡವರಿಗೆ ಕೊಡ್ತೀನಿ. ನೀವು ಆನ್ಸರ್ ಹೇಳಿದ್ರೆ ನೀವು ಯಾರಂದ್ರೆ ಆ ಬಡವರಿಗೆ, SC ಸಮಾಜದವರಿಗೆ, ಎಲ್ಲಿ ಇದ್ದಾರೆ ಬಡವರು, ಕಡು ಬಡವರು ಇದ್ರೆ ಅವ್ರಿಗೊಂದು ಉಪಯೋಗ ಆಗುತ್ತೆ, ಅವ್ರಿಗೊಂದು ನೀವು ಹೆಲ್ಪ್ ಮಾಡ್ದಂಗೆ ಆಗುತ್ತೆ. ನೀವು ನೋಡ್ರಿ, ನಿಮ್ಗಲ್ಲಿ ದಮ್ಮಿತ್ತಂದ್ರೆ 3 ದಿವಸದಲ್ಲಿ ಒಂದು ವಿಡಿಯೋ ರೂಪದಲ್ಲಿ ಆದರೂ ನನಗೆ ಆನ್ಸರ್ ಕೊಡ್ರಿ, ಇಲ್ಲ ನನಗೆ ಫೋನ್ ಮಾಡ್ರಿ, ನನಗೆ ಮೆಸೇಜ್ ಮಾಡ್ರಿ. ನನ್ನ ಫೋನ್ ನಂಬರ್ ಇರುತ್ತೆ, ಅಮರ ಪ್ರಸಾದ್ ಅಂತೇಳಿ. ಸ್ನೇಹಿತರೆ, ವೀಕ್ಷಕರೇ, ಈ ಅಂಬೇಡ್ಕರ್ಗಳು ಯಾವುದೇ ಒಂದು ಮಾತು ಅಂಬೇಡ್ಕರ್ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದಾರೆ ಅಂದ್ರೆ ಅದು ಸುಳ್ಳು, ಫೇಕ್ ನ್ಯೂಸ್ ಅಂತ ತಿಳ್ಕೊಳ್ಳಿ. ಇವ್ರ ಕೆಲಸನೇ, ಜೀವನನೇ ಇಷ್ಟು ಇವ್ರದ್ದು. ಈ ರಾಜೇಶ್ ಎಂಬವನು ಹಿಂದೂ ದೇವಿ ದೇವತೆಗಳನ್ನು ಅವಮಾನ ಮಾಡಿದ್ದಾನೆ, ಅದಕ್ಕೆ ತಕ್ಕ ಸಾಕ್ಷಿನೂ ಮಾಡಿದ್ದಾರೆ ನಮ್ಮವರು. ಸೊ ವೀಕ್ಷಕರೇ, ನೋಡಿದ್ರಲ್ಲ ಇವತ್ತಿನ ವಿಡಿಯೋ ಇಷ್ಟೇ. ಮತ್ತೆ ಮುಂದಿನ ವಿಡಿಯೋ ಜೊತೆಗೆ ಭೇಟಿಯಾಗೋಣ. ನಾನು ನಿಮ್ಮ ವೆಂಕಟೇಶ್. ನೋಡ್ತಾ ಇರಿ ಭಾರತ್ ಇತಿಹಾಸ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಅನ್ನು. ನಮಸ್ಕಾರ. ಜೈ ಹಿಂದ್, ಭಾರತ್ ಮಾತಾ ಕಿ ಜೈ. ಕೆಲಸ ಮಾಡೋ ಟೈಮ್ನಲ್ಲಿ ಸುಖದ ಯೋಚನೆ ಮಾಡ್ತೀರಾ, ಸುಖ ಪಡೋ ಟೈಮ್ನಲ್ಲಿ ಕೆಲಸದ ಬಗ್ಗೆ ಯೋಚನೆ ಮಾಡ್ತೀರಾ. ಒಟ್ನಲ್ಲಿ ಎರಡೂ ಸರಿಯಾಗಿ ಮಾಡಲ್ಲ, ಎರಡೂ ಸರಿಯಾಗಿ ಮಾಡಕ್ಕೆ ಇವ್ರುಗಳು ನಿಮ್ಮನ್ನು ಬೇಡಲ್ಲ. ಫ್ಯೂಚರ್ ಇರೋ ದೇಶ, ನೇಚರ್ ಇರೋ ನಾಡು, ಟೀಚರ್ಸ್ ಇರೋ ಸ್ಕೂಲ್, ಲೀಡರ್ಸ್ ಇರೋ ಪಾರ್ಟೀಸ್, ಪ್ಲಾನಿಂಗ್ ಇರೋ ಫ್ಯಾಮಿಲಿ, ಒಬ್ಬೊಬ್ನಿಗೆ ಡಜನ್ ಮಕ್ಕಳು, ಅದ್ರಲ್ಲಿ ಅರ್ಧ ಪೋಕ್ಲು, ಇನ್ನರ್ಧ ತಿಕ್ಲು. ಇವನ್ ಕಂಡ್ರಾಗಲ್ಲ, ಇವನಿಗೆ ಅವನ್ ಕಂಡ್ರಾಗಲ್ಲ. ನಿಮ್ಗಳಿಗೆ ಯಾರನ್ನ ಕಂಡ್ರೆ ಯಾರಿಗೂ ಆಗಲ್ಲ. ಒಟ್ನಲ್ಲಿ ಯಾರು ಉದ್ಧಾರ ಆಗಲ್ಲ. ಐ ಆಮ್ ಸಾರಿ ಟು ಸೇ ದಿಸ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಫ್ರೆಂಡ್ಸ್. ಬಾಯ್.